జయగురుదత్త ఈ ములక్కాళ్ళు కొబ్బరి వేసి కూర చేసుకోవచ్చు. మూగుట్లో ఒక గ్లాసుడు నీళ్లు పోసుకుని ఈ ములక్కాడు ముక్కలు సరిపడినంత ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఈలోపు ఈ కొబ్బరి, బెల్లం, ఈ చింతపండు, ఈ మిరపకాయ, ఇది పోపు కారం అన్నమాట. 1 స్పూన్ వేసాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, ఒక నూనె బొట్టు వేసి వేయించేసి మిక్సీ చేసి ఒక సీసాలో పోసుకున్న కారం అనమాట. ఇది 1 స్పూన్ వేసి ఈ కొబ్బరి ముక్కలు, చింతపండు, ఈ కారం ఒకసారి గ్రైండ్ చేశాక ఒక పెద్ద స్పూన్ తోటి, అంటే ఒక చారెడు పిండి పోసాను కదా, బియ్య పిండిది, నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. పైన బెల్లం, ఈ మిరపకాయ కూడా వేసేసి ఇప్పుడు ములక్కాళ్ళు మగ్గిపోయాయి కదా, మూకుట్లోంచి తీసేసి అదే మూకుట్లో కొద్దిగా ఒక 2 స్పూన్లు పప్పు నూనె వేసుకుని కరివేపాకు, మగ్గబెట్టుకున్న ములక్కాళ్ళు, ఈ రుబ్బుకున్న ఈ కొబ్బరి కారం ఈ మిక్సీ జార్లో కాసి నీళ్లు పోసి తిప్పేసి పోసాను కదా, అంటే ఇది ఉడికే కొద్దీ దగ్గరికి వస్తుంది అనమాట. అందుకని ముందు ఒక రవ్వ పలచగానే ఉండాలి కూర. ఇది ఒక ఉడుకు పట్టిన తర్వాత నాకు ఉప్పు సరిపోలేదనిపించి కొంచెం ఉప్పు వేసాను. ఇంతే కూర. ఇది సావధానంగా చేసుకుంటే బియ్యము, కొబ్బరి ముక్కలు నానబెట్టుకుని ఈ పోపు కారం వేసి, అంటే పోపు వేయించుకుని ముందు పోపు రోట్లో దంపేసుకుని అప్పుడు ఈ కొబ్బరి ఇవన్నీ రుబ్బుకుని చేస్తారు. అది ఇంకొకసారి చేసి చూపిస్తాను.